హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ముందుగా మన ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం ఇది డే 3 వ్లాగ్ అనమాట. అరకు డే 3. సో అరకులో డే 3లో ఫస్ట్ మనం చూసే ప్లేస్ అయితే మాదగడ వ్యూ పాయింట్ అండి. అరకులో మనకి లంబసింగి ఆర్ వనజంగి వరకు వెళ్తుంటారు కదండి సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి. అంతవరకు వెళ్ళక్కర్ లేకుండా అరకులోనే ది బెస్ట్ సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మాదగడ వ్యూ పాయింట్ అనమాట. ఇది సీ లెవెల్కి దగ్గర ఒక 3000+ ఫీట్ అబవ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి క్లౌడ్స్తో సన్ రైజ్తో మార్నింగ్ మీరు 5:30 ఆర్ 6 కల్లా ఇక్కడ రీచ్ అవ్వగలిగితే వ్యూ అయితే చాలా బాగుంటుందన్నమాట. పైగా ఇది చాలామంది టూరిస్ట్ వచ్చే సీజన్ కాబట్టి ఇక్కడైతే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. సో డే 3లో ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ తర్వాత మనం చూసే ప్లేసెస్ అనంతగిరి వైపు అనమాట. సో ఇదే లాస్ట్ డే కదా, సో అనంతగిరి సైడ్ కూడా కవర్ చేసేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే గాలికొండ వ్యూ పాయింట్. ఇది మనకి సీ లెవెల్కి ఒక 4320 ఫీట్ అలాగా అబౌవ్ సీ లెవెల్ ఉంటుందన్నమాట. సో ఈ రెండు ఓపెన్ ఏరియాస్ కాబట్టి మీకు టికెట్ ప్రైజెస్ అంటూ ఏమీ ఉండవు. అండ్ మాదగడ వ్యూ పాయింట్కి మీకు ఓన్లీ మీరు కార్స్లో ఎందులో అయితే వస్తారో ఆ పార్కింగ్ ఛార్జే ఉంటుంది. అండ్ రెండు ఓపెన్ వ్యూ పాయింట్స్ కాబట్టి 24/7 ఓపెనే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఇది గాలికొండ వ్యూ పాయింట్ అనమాట. మీరు అరకు వచ్చినప్పుడు మీకు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే కాఫీ ప్లాంటేషన్స్ వ్యూ పాయింట్స్, గాలికొండ డమకు వ్యూ పాయింట్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్, అనంతగిరి హిల్స్ ఇవన్నీ ఒక సైడే ఉంటాయండి, ఒకటే రూట్లో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మేమైతే వ్యూ పాయింట్స్ అండ్ వాటర్ ఫాల్స్ కవర్ చేసుకొని లాస్ట్లో కాఫీ ప్లాంటేషన్స్ అయితే కవర్ చేసాము. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మనకి కాఫీ ప్లాంటేషన్స్ కవర్ అవుతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా గాలికొండ వ్యూ పాయింట్ అనమాట. మేము వచ్చేసరికి కొంచెం సన్లైట్ కూడా ఉంది. సో కొంచెం చలి అండ్ కొంచెం సన్లైట్ మిక్స్డ్ వెదర్తో వ్యూ పాయింట్ అయితే అద్దిరిపోయిందనమాట. చాలా బాగుంది. గ్రీనరీస్ మధ్యలో బ్లూ మౌంటైన్స్ లాగా ఉంటుంది కదండి మంచు ఉన్నప్పుడు. ఆ బ్లూ మౌంటైన్స్లో వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసరికి మనకి అనంతగిరి వాటర్ ఫాల్స్ అండ్ అనంతగిరి హిల్స్ టచ్ అవుతాయి అన్నమాట. సో ఇది అనంతగిరి వాటర్ ఫాల్స్ అండి. దీన్ని తాటిగూడ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారనమాట. దీనికి కూడా ఎంట్రీ టికెట్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ పార్కింగ్కి 50 or 60 పర్ కార్ అలా ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ వాటర్ ఫాల్స్ మీరు చిన్నపిల్లలతో లేదా బాగా పెద్దవాళ్ళతో వచ్చినా కూడా సేఫే అనమాట. మీరు మనం వచ్చినప్పుడు అలా కిందకి దిగొచ్చు, స్టెప్స్ ఉంటాయి. లేదా ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి స్ట్రాంగ్ వ్యూ పాయింట్ దగ్గర ఎలా పార్కేడ్ ఉంటుందో అలా ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా చూడొచ్చు అనమాట. సో ఈ వాటర్ ఫ్లో చూస్తున్నారు కదండి, చాలా మంచి వాటర్ ఫ్లో ఉంది కదా. సో మనం రెయిన్స్ తగ్గాక జస్ట్ మాన్సూన్ టైం లేదా వింటర్ టైంలో వచ్చినట్లయితే మనకి వాటర్ ఫ్లో ఇంత బాగుంటుందన్నమాట. సమ్మర్లో వచ్చినప్పుడు మేమైతే లాస్ట్ ఇయర్ సమ్మర్లో వచ్చామన్నమాట. అప్పుడు అసలు వాటరే లేదు, చాలా సన్నటి ఫ్లో ఉందన్నమాట. సో జస్ట్ ఇలా రెయిన్స్ తగ్గాక లేదా మనం వింటర్లో వస్తే ఇలా ఉంటుందన్నమాట. లష్ గ్రీనరీస్ మధ్యలో పక్కనే ప్యాడీ ఫీల్డ్ బెడ్స్ కూడా ఉంటాయి. సో ఆ గ్రీన్ బెడ్స్ మధ్యలో చక్కగా పొలాల మధ్యలో ఉన్న జలపాతంలా ఉంటుంది. సో అక్కడ చూస్తున్నారు కదండి, ఆ బార్కేడ్ నుంచి కూడా చూడొచ్చు అనమాట. సో ఈ వ్యూ పాయింట్స్ అండ్ వాటర్ ఫాల్స్ అన్నీ కవర్ చేసుకున్నాక లాస్ట్లో మనం వచ్చిన ప్లేస్ కాఫీ ప్లాంటేషన్స్. ఈరోజు మన వీడియోలో మెయిన్ ప్లేస్ అనమాట.
సో ఈ కాఫీ ప్లాంటేషన్స్కి వచ్చేసరికి దీనికి ఎంట్రీ టికెట్ అంటే మీరు లోపల ఏం ఎక్స్ప్లోర్ చేస్తారు దాన్ని బట్టి ఉంటుందండి. అంటే మీరు వుడెన్ బ్రిడ్జ్ అని పెట్టారు కదా, నెక్స్ట్ బర్డ్ నెస్ట్ అలా కొన్ని ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి మనకి టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, బయట అయితే ఇక్కడే మనకి ఒరిజినల్ కాఫీ అయితే దొరుకుతుందన్నమాట. మనకి కాఫీ మ్యూజియం ఆర్ బయట ఎక్కడైనా అరకులో తాగుతాం కదా, అదంతా మిక్సింగ్ ఉంటుంది. ఇదైతే న్యాచురల్ కాఫీ అయితే ఇక్కడ దొరుకుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ పెద్ద పెద్ద ప్లాంట్స్ అన్ని పెప్పర్ ప్లాంట్స్ అనమాట, చిన్న చిన్నవన్నీ కాఫీ ప్లాంట్స్. సో ఈ చిన్న వాటికే మనకి రెడ్ కలర్ ఫ్రూట్స్ వస్తాయి. ఇక్కడ ఉన్నాయి కదా చిన్న ప్లాంట్స్, వీటికి రెడ్ కలర్ ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్స్లో సీడ్స్ ఉంటాయి కదా, వాటిని డ్రై చేసి రోస్ట్ చేసి కాఫీ పౌడర్ అయితే తయారు చేస్తారనమాట. సో ఈ ప్లేస్ వచ్చేసరికి ఇది మనకి 10,100 acres అనమాట. ఈ ప్లేస్ చాలా పెద్ద ప్లేస్. మనకి 1960లో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉండే ట్రైబల్స్కి ఏదైనా జాబ్ లాంటిది లైక్ జీవనోపాధి లాంటిది ఉంటుందని ఈ కాఫీ సాగు అయితే ప్రారంభించారనమాట. ఇది 10,000 ఎకరాల పైన ఉంటుంది. చాలా బాగుంటుంది. మేము వచ్చే టైంకి అయితే సన్లైట్ కూడా ఉందన్నమాట. సన్లైట్ మధ్యలో ఆ ఫారెస్ట్ని చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి కొత్తగా పెట్టిన అట్రాక్షన్ క్యానోపీ వాక్ వుడెన్ బ్రిడ్జ్ ఇదే అనమాట. మనం పైకి వెళ్ళి ఆ పెద్ద పెద్ద చెట్లు ఫారెస్ట్ మధ్యలో నడవడం అనేది, ఒక వుడెన్ బ్రిడ్జ్ పై నడవడం అనేది రియల్లీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు అరకు వచ్చినప్పుడు అస్సలు మిస్ కాకండి. అండ్ డే 1 డే 2 వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి, నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ అయితే పెట్టడానికి మాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ప్లేస్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే వుడెన్ బ్రిడ్జ్ అనమాట. సో అరకులో ఇలాగా ఇదే లాస్ట్ డే అనమాట అండి. మనం డే 1 డే 2 డే 3లో ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసామన్నమాట. ఇంకా ఏదైనా ప్లేస్ గురించి డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. అండ్ డే 1 డే 2 డిస్క్రిప్షన్స్లో నేను రూమ్ డీటెయిల్స్ తర్వాత ఇవి కూడా క్యాబ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశాను. చెక్ చేయండి. సో కాఫీ ప్లాంటేషన్స్కి వచ్చేసరికి మనకి టైమింగ్స్ మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, లష్ గ్రీనరీస్. ఈ గ్రీనరీ మధ్యలో బ్రిడ్జ్ మీద వాకింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంకా అరకులో ఇంకా ప్లేసెస్ ఉంటాయండి, చాపరాయి లాంటి ప్లేసెస్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇక్కడైతే మనం చెప్పాం కదండి, ఇక్కడ 10,000 acresలో ఉంటుంది కదా. ఈ కాఫీ సాగు అంతా మొత్తం అరబికా అన్నమాట. మనకి కాఫీలో 2 రకాలు ఉంటాయండి, అరబికా అండ్ రోబస్టా. సో ఇదైతే అరబికా అన్నమాట, ఇక్కడున్న కాఫీ సాగు అంతా. సో ఇలా అయితే మేము మొత్తం ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంకా తిరిగి వైజాగ్కి వచ్చేసామన్నమాట. అనంతగిరి దగ్గర ఈ కాఫీ ప్లాంటేషన్స్ దగ్గర మంచి కాఫీ అయితే ఎంజాయ్ చేసుకొని వచ్చేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము ఏదైనా న్యూ వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో నెక్స్ట్ ఇంకో కొత్త ప్లేస్తో కొత్త వీడియోస్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.